వారమంతా ఆయన కృపలో కాపాడినందుకు స్తోత్రం చెల్లిద్దాం. తన వాక్కు ద్వారా మనందరితో ప్రభు మాట్లాడినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా. గతించిన వారమంతా నీ కృపలో కాసి కాపాడి ఈ పునరుద్ధాన దినమున ఆరాధించి గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా మా అందరితో నీ వాక్కు పంచుకోమని అడుగుచున్నాం తండ్రి. ఒక్కొక్క హృదయాల్లో నీ మాటలు నాటబడి స్థిరపడును గాక. ఒక్కొక్క హృదయంలో నీ మాటలు నాటబడి ఫలించును గాక. వాక్యానికి విరోధంగా పోరాడే సకల దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. నీ సన్నిధిని మాతో ఉంచి అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరు కూర్చో. హల్లెలూయా. చేతులు పైకి ఉత్సాహంగా. కొంతమంది ఎత్తట్లా, కొంతమంది చేతులు ఎత్తట్లా. అది చెప్తున్నా. అంతేనా? ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వెనకున్న వాళ్ళందరూ యవనస్తులందరూ ముందుకు రండి, ముందుకు జరుగు. ఎక్కడికి రండి, ముందుకు రావాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. మైక్లో చదవండి, మైక్లో. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా దేవుని మాటల మీద మీ మనసు పెట్టాలి. ప్రియులారా, ఈ సందర్భంలో సాంసోన్ అనే ఒక యవనస్తుడు తాను ఒక అమ్మాయిని చూసి తల్లిదండ్రులతో చెప్పాడు, నాకు ఈ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను
ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా తల్లిదండ్రులను ఒప్పించి, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఆ పెండ్లి సంబంధము కొరకు తల్లిదండ్రులు తీసుకొని పోతా ఉన్నాడు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఇజ్రాయేలీరాలు కాదు. ఈజ్ నాట్ ఇజ్రాయిల్స్. ఈమెవరో తెలుసా? ఒక ఫిలిష్తీయులకు సంబంధించిన స్త్రీ. తీసుకొని ఆ ఫిలిష్తీయ మార్గమైనటువంటి ఆ మార్గములో వెళ్తున్నప్పుడు మార్గములో నా ప్రియమైన బిడ్డలారా, ద్రాక్ష తోట ఒకటి వచ్చిందంట. జాగ్రత్తగానండి. ఏమొచ్చింది? మార్గములో ద్రాక్ష తోట ఒకటి వచ్చింది. ఆ ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బబ్బరించుచు వచ్చెను అని వాక్యం చెబుతుంది. ఇక్కడ కొదమ సింహం అనగా ఇంగ్లీష్లో యంగ్ లైన్ అని ఉంటుంది. యంగ్ లైన్ అంటే దేవుని స్తోత్రం. కుర్రసింహము. ఇప్పుడు సాంసోను కుర్రోడు తాను వివాహం చేసుకోవడానికి వెళ్తుంది ఒక కుర్రదాని కోసం. ఇక్కడ అతని మీద దూకుతుంది కూడా. ఏంటిది? అర్థమవుతుందా మీకు? సాంసోను ఒక కుర్రదాన్ని చూశాడు. సాంసోను కుర్రోడు అంటే ఒక యవనస్తుడు. ఇక్కడ అతని మీద దూకుతుంది కూడా ఏంటి? ఒక కుర్ర సింహమే, ముసల సింహం కాదు. కొదమ సింహము అతని ఎదుటకు బబ్బరించుచు వచ్చెను. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో నా ప్రియమైన బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష తోటలో చాలా ఫలవంతముగా సారవంతంగా ఉండి, ద్రాక్ష గెల అంటే సహజంగా మనం 1 కేజీ లేకపోతే 2 కేజీలు బరువు కలిగిన ద్రాక్షలు చూసి ఉంటాం మనం, ద్రాక్ష గెలలు. కానీ సాంసోనున్న కాలంలో ద్రాక్ష గెల 150 కేజీలు బరువు ఉంటుందంట. అంటే 2 మనుషులు మోయగలిగినంత గెలలు, అంత సారవంతముగా, అంత బలమైన గెలలుగా ఉండేవి. అలాంటి ద్రాక్ష తోట గుండా వెళుతూ ఉన్నప్పుడు ఈ సింహం అనేది అక్కడ సాంసోను మీదకి ఎగబడినట్టుగా మనం గమనిస్తున్నాం. నా ప్రియమైన బిడ్డలారా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక పెండ్లి సంబంధం కొరకు వెళ్తున్నటువంటి సాంసోను తన తల్లిదండ్రులను తీసుకెళ్తున్నాడు. తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా, మన ప్రజలలో ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే దేవుడికి నచ్చుతుంది, మాకు నచ్చుతుంది. నువ్వు వెళ్ళి ఒక అన్యురాలను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నావు. ఇది పరిస్థితి. ఇది దేవుడికి నచ్చదేమో, ఇది మాకు కూడా అంత ఇష్టంగా లేదనంటే, లేదు, చేసుకుంటే నా అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే నేను చస్తానన్నట్టుగా ఇక్కడ తన ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నాడు. సరే, ఇంక ఏం చేసేది లేక తల్లిదండ్రులు ఒక కుమారుడని, ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, ఒక్కడే ఒక కుమారుడు. అర్థమైందా? నాజీరు చేయబడిన వాడు సాంసన్, ప్రతిష్ఠ చేయబడిన వాడు. తన నోటికి ఏ మత్తు పదార్థానికి సంబంధించినది ముట్టుకోకూడదు. తన ఎంట్రుకలకు ఎప్పుడూ క్షౌరపు కత్తి అంటే కత్తెర పెట్టకూడదు. ఒక నాజీరు చేయబడిన వాడు. ఒకవేళ ఇతను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడంటే దేవుని చిత్తం ఏమన్నా ఉందేమోనని అమాయకమైన ఆ తల్లిదండ్రులు వెళుతూ ఉండగా ఆ ముసలి తల్లిదండ్రులకు ఆకలేసినప్పుడు, బాబు మాకు బాగా ఆకలిగా ఉంది, ఎట్లా అయిందయ్యా అంటే, అమ్మా మీరు ఇక్కడే ఉండండి అని ఒక చోట ఉంచి ఈ ద్రాక్ష గెలలో తీసుకురావడానికి, అంటే ద్రాక్షలు తెంచుకొని రావడానికి ఆ తోటలోకి దూరాడు. ఆ ద్రాక్ష గెలలు తెంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదొచ్చిందంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఈ సింహం వచ్చింది. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ సింహం అతని మీదకి బబ్బరించి దూకిందంట. బబ్బరించి దూకినప్పుడు ఒక కోడిని చంపొచ్చు,
ఒక మేకని చంపొచ్చు, ఇంకొకటి లేకపోతే కుక్కనో వేరే దాన్ని చంపొచ్చు. సింహాన్ని చంపడం అనేది అడవిలో ఏ మృగానికి సాధ్యం కాదు. ఎందుకనంటే సింహానికి ఉన్నంత బలము అడవిలో ఏ జంతువుకి ఉండదు. అంత పెద్ద ఏనుగును కూడా చంపగలిగిన కెపాసిటీ సింహానికి ఉంటుంది. కారణం ఏంటంటే దీనికి ఉన్నంత బలము మరి దేనికి ఉండదు. ఇప్పుడు బలమైనది అతని మీదకి వచ్చేసింది. బలమైనది అతని మీదకి వచ్చినప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అతని చేతిలో ఏమీ లేకపోయినను, అతని చేతిలో ఏమీ లేకపోయినను యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా, అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా దాన్ని చీల్చి చంపెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మన చేతిలో ధనము లేకపోవచ్చు, మన చేతిలో పదవులు లేకపోవచ్చు, మన చేతిలో జనము లేకపోవచ్చు, కానీ ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని ఆ మహిమగల పవర్ అనేది దేవుని బిడ్డలకు ఉండాలి. ఎందుకనంటే మనం వెళ్తున్నటువంటి మార్గాలు సాతాను పొంచి ఉన్న మార్గాలు. శత్రువు ఏ సమయంలోనైనా ఈ సింహం వలె దాడి చేయొచ్చు. ఏ సమయంలోనైనా నీ మీద కానీ, నీ పిల్లల మీద కానీ, నీ కుటుంబం మీద కానీ ఎప్పుడైనా దాడి చేయొచ్చు. దాడి ఎప్పుడైనా సాతానుడు చేయాల్సిన పరిస్థితి వస్తే నీవు ఎప్పుడు ఏం కలిగి ఉండాలి తెలుసా? అభిషేకము కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. వాక్యం చెప్తున్న మాట, అతని చేతిలో ఏమీ లేదు. అతని చేతిలో ఏమీ లేదు. ఒక కత్తి లేదు, లేకపోతే ఒక గొడ్డలు లేదు, ఒక బల్లెము లేదు, ఒక బాంబు లేదు. కానీ అతని మీద ఉన్నది ఏంటంటే దేవుని అభిషేకము. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున దేవుని సంఘము అభిషేకం కలిగి ఉండాలి, ఆత్మను కలిగి ఉండాలి. మారు మనసు పొందిన వారు బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందాలి. గత రాత్రి నేను చెప్పాను, పరిశుద్ధాత్మ అవసరమైనది సంఘానికి. సాతానుడు ఎటు నుండైనా ఈ సింహవలిని మీద దాడి చేయొచ్చు, ఎటు నుండైనా ఏదో ఒక శోధన కలుగు చేయొచ్చు. అందుకని దేవుని బిడ్డలో ఈ బలమైన అభిషేకం కలిగి ఉండాలి, ఈ బలమైన ఆత్మ కలిగి ఉండాలి. కొంతమంది కొన్ని శ్రమలని గాలులకి పడిపోతున్నారు, కొన్ని శోధనలకు పడిపోతున్నారు, కొన్ని ఇబ్బందులకు పడిపోతున్నారు. కొంతమంది కొన్ని పాపాలకి పడిపోతున్నారు. పాపపు గాలులు, శోధన గాలులు, శ్రమల గాలులు, రోగమనే గాలులు, సాతానుడు ఎన్నో రకాలైన గాలులు వీస్తున్నాడు. ఎందుకంటే వాడు వాయుమండలపు అధిపతి. ఏదో ఒక గాలి నీ మీద వీస్తూ ఉన్నప్పుడు నువ్వు పడిపోకుండా నిలబడి జయించాలి అంటే, నిలబడి ఎదుర్కోవాలి అంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అందరూ మోకాళ్ళలో చూడండి ఒకసారి. 5 నిమిషాలు మాకు ఆత్మ కావాలయ్యా అని కనిపెట్టండి. మారు మనసు లేనివారు మారు మనసు కొరకు, బాప్తిస్మం లేనివారు బాప్తిస్మం కొరకు, పరిశుద్ధాత్మ లేనివారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. చేతుల పైకెత్తి, నాకు ఆత్మ కావాలయ్యా, నేను బాప్తిస్మం పొంది చాలా సంవత్సరాలైంది, నాకు అభిషేకం కావాలి, నాకు అభిషేకం కావాలి. సాంసోను మీద ఉన్న అభిషేకం నాకు కావాలి, సాంసోను మీద ఉన్న ఆత్మ నాకు కావాలి. కళ్ళు మూసుకో, కళ్ళు మూయ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రండి 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 ఆత్మదేవుడా, రండి 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 రండయ్యా పరిశుద్ధాత్ముడా. అందరూ
ఆత్మదేవుడా రండయ్యా, పరిశుద్ధాత్ముడా రండయ్యా, ఆత్మదేవుడా రండి 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 రండి, పరిశుద్ధాత్ముడా రండి 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 రండి, ఆత్మదేవుడా రండి రండి. బాబా నీ శక్తి నీ బిడ్డల మీదకు దిగునుగాక, అభిషేకం దిగునుగాక. ఈ ఆత్మ పొందటానికి యోగ్యతని బిడ్డలకు కలుగుచేయండి. హృదయాన్ని సరిదిద్దండి, మనస్సును సరిదిద్దండి, ప్రాణాత్మ దేహములను సరిదిద్దండి. బలమైన అభిషేకం, బలమైన ఆత్మ, బలమైన ఈ బిడ్డల మీదకి దిగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రండి 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 రండి. ఆత్మ పొందు, అభిషేకించబడు. దేవుని శక్తి, దేవుని బలం, దేవుని అభిషేకంను పొందినప్పుడు ఎన్ని శోధనలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని రోగములైనా, ఎన్ని నిరాశలైనా, ఎన్ని నిస్పృహలైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. దేవుని శక్తి నీకు కావాలి, దేవుని బలము నీకు కావాలి, దేవుని అభిషేకం నీకు కావాలి. నాకు ఆత్మ కావాలయ్యా, ఆత్మ కావాలి ప్రభా, అభిషేకం కావాలయ్యా అని అడగండి. శక్తి చేతనైనను బలము చేతనైనను జరగని కార్యములు ఆయన ఆత్మ ద్వారా జరుగును. శక్తి చేతనైనను బలము చేతనైన జరగని కార్యములు ఆయన ఆత్మ ద్వారా జరుగును. చేతుల పైకెత్తి ఊపుతూ స్తోత్రం స్తోత్రం చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. సాంసోను చేతిలో ధనము లేదు, సాంసోను చేతిలో వెండి బంగారాలు లేవు. ఏముంది? దేవుని అభిషేకం ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని బలం ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్ని నాలుకల్వలే మా పైన రాని, ప్రాణాత్మ దేహములను చుము. అగ్ని నాలుకల్వలే మా పైన రాని, ప్రాణాత్మ దేహములను ఆత్మతో నింపుము. ఆత్మదహం తీర్చుము, ఆత్మతో నింపుము, తీర్చుము, ఆత్మతో నింపుము, ఆత్మదహం తీర్చుము, ఆత్మతో నింపుము. హల్లెలూయా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మన చేతిలో ఏమున్నా లేకపోయినా మన మీద అభిషేకం ఉండాలి. ఈ రోజున చాలామంది దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది బాప్తిస్మం పొందుతారు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. బాప్తిస్మం పొందిన తర్వాత 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బాగానే ఉంటారు. మళ్ళీ పాపంలో ఎందుకు పడిపోతున్నారు? అభిషేకం ఉన్నంత కాలం కాపాడబడ్డారు. ఈ ఆత్మ లేదు కనుక సాతానుడు దూరముగా ఉండి ఆశలు చూపిస్తున్నాడు. చేపను పట్టడానికి గాలానికి ఎర్రన పెట్టినట్టు సాతానుడు మనకు కొన్ని ఆశలు చూపిస్తాడు. అదే అభిషేకం కానీ మన మీద ఉందనుకోండి, దీంట్లో సాతాను మోసం ఏదో ఉంది, సాతాను నన్ను పట్టుకోబోతున్నాడు, నాకేదో కీడు చేయాలనుకుంటున్నాడు, నా ఆత్మీయతకు,
నా స్పిరిచువాలిటీ ఆత్మీయతకు ఏదో ప్రమాదం ఉంది అని గ్రహిస్తాడు. ఈ అభిషేకం లేదనుకోండి, గ్రహించలేడు. బాప్తిసం పొందావా? పొందానండి. ఎందుకు పడిపోతున్నారు? మళ్ళీ ఎందుకు పాపం చేస్తున్నారు? కొంతమంది వ్యభిచారులు అవుతున్నారు, మరి కొంతమంది త్రాగుబోతులు అవుతున్నారు, మరి కొంతమంది ఏదో నామకి వస్తిగా మందిరాలకు వెళ్తున్నారు, కానీ వాళ్ళ స్వభావం, మాటలు, తీరి, పద్ధతులు, ఆలోచనలు ఏం మారట్లేదు. అర్థమైంది? ఆ హృదయంలో ఉన్న శరీరాశలు అట్లాగే ఉన్నాయి, ఆ లోనున్న పాపపు తలంపులు అలాగే ఉన్నాయి, దేవునికి ఇష్టమని ఆ క్రియలన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకని మార్పు రావట్లేదంటే ఒకటే ఒక కారణం, హృదయములో అభిషేకం లేదు, హృదయములో ఆత్మ లేదు. ఆత్మ ఉంటే ఇక్కడ సాంసోను ఈ సింహాన్ని చీల్చి చెండాడినట్టు. ఈ మధ్య కొంతమంది నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మా ఆయనకి బాప్తిసం ఇయ్యి అన్నయ్య, ఇంత ముందులా గీట్లా నేను ఇప్పుడు బాప్తిసాలు. ఎందుకని? ఏదో బలవంతం తీసుకొచ్చి బాప్తిసాలు ఇప్పిస్తారా, వాడు రెండో రోజు మళ్ళీ మందు కొడుతుంటాడు. అన్నయ్య మా భార్యకి బాప్తిసం ఇయ్యి అన్నయ్య, ఇస్తాం. రెండో రోజు ఏం చేస్తున్నాయి, మళ్ళీ ఏదో గుడికి పోద్ది. అంటే మార్పు పొంది తీసుకునే బాప్తిసాలు కాదు ఇవన్నీ, అడావుడి బాప్తిసాలు. అడావుడిగా బాప్తిసాలు పొందితే మళ్ళీ లోకంలో కలిసిపోతారు. మారాలి, మనస్సు మారాలి. ఇకొద్దు ఆ పాపం, ఇకొద్దు ఆ లోకం, ఇకొద్దు ఆ విధమైన దుష్టక్రియలు. వాడి జోలికి నేను వెళ్ళను, చేసినంతకాలం చేశాను, తిరిగినంతకాలం తిరిగాను, ఇక వాటికి ఒక దండమని వాటిని వదిలిపెట్టి రావాలి. అప్పుడు తీసుకో బాప్తిస్వం, అప్పుడు తీసుకో నిజమైన రక్షణ. మీ ఇళ్లలో కూడా కొంతమంది బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు దైవ సన్నిధిలో ఉన్నారా? నీ కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏమైపోయారు వాళ్ళందరూ? ఏమైపోయారు? కొంతమంది తాగుబోతులుగా తిరుగుతున్నారు, కొంతమంది సినిమా హాల్ దగ్గర ఉన్నారు, కొంతమంది లోకంలో కలిసిపోయారు. ఒక్కదాని లింగు అనుకుని మందిరానికి వస్తున్నారు. వాళ్ళందరిని ఎవరు మింగేశారు? సాతాను మింగేశాడు. కారణం ఏంటంటే వారికి ఏమి లేదు, అభిషేకం లేదు. అభిషేకం కానీ ఉంటే ఇక్కడ సాంసోను సింహాన్ని చీల్చినట్టుగా చీల్చేసేవాళ్ళే. శత్రువు నా మీదకి వస్తున్నాడు అని వెంటనే ఆ దైవ పవర్ పొంది దాడి చేస్తాడు. శత్రువు కంటే బలవంతుడుగా మారిన దావీదు వలె మారతారు. వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 17:50 ఏమనుందంటే, గొలియాతు కంటే దావీదు బలాఢ్యుడయ్యాడంట. తన స్తోత్రం కలుగునగాక. గొలియాతు ఎంత బలాఢ్యుడు! ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజును భయపెట్టినవాడు, ఒక దేశ సైన్యాన్ని భయపెట్టినవాడు, ఒక దేశంలో ఉన్న సైనికులను భయపెట్టినవాడు, వీరులను, ధీరులను, శూరులను భయపెట్టినవాడు. కానీ దావీదు ఒక యవనస్తుడు, ఒక పిల్లాడు. ఈ దావీదు కూడా ఎవరండి? సింహాలను చీల్చిన వాడే. దావీదులో ఉన్న పవర్ ఏంటి? అభిషేకం. నా ప్రియతిని బిడ్డలారా, గొలియాతు మీదకి నేను వెళ్తానని దావీదు పలికినప్పుడు సౌలు అంటాడు, నువ్వు పిల్లవాడివిరా, నువ్వు ఎడ వెళ్తావు? అసలు ఇక్కడ ఎంత చూడు, ఆల్రెడీ ఆర్మీలో ట్రైనింగ్ అయిన వాళ్ళే వెళ్ళటానికి భయపడుతున్నారు, నేను భయపడుతున్నాను. మాకందరికీ యుద్ధం గురించి బాగా తెలుసు, బల్లెలు వేయడం తెలుసు, బాణాలు వేయడం తెలుసు, కత్తి ఫైటింగ్లు ఎన్ని తెలుసు. ఆఫ్టర్ ఆల్ నువ్వు గొర్రెలు కాసుకునేవాడికి నీవు ఎలా వెళ్ళి యుద్ధం చేయాలని ధైర్యం వచ్చింది? అది ఇదేనంటే అప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి మందను నేను మేపుతున్నప్పుడు, హల్లెలూయా, నా తండ్రి మందను నేను మేపుతున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపేశా. ఒకసారి సింహం వచ్చింది, దాన్ని చంపేశా. ఎలుగుబంటు చేతిలో నుండి, అలాగే సింహము నోటిలో నుండి నన్ను కాపాడిన మహాదేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను కాపాడగలడు. 1 సమూయేలు గ్రంథం 17:27 చూడండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు? 35, 36 నేను 34 కూడా. దావీదు సౌలుతో ఎట్లైనను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా
నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. నీ దాసుడనైన నేను సింహమును ఎలుగుబంటును చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అంటే మా నాన్న మంద నేను కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, చంపేశా. సింహం వచ్చింది, చంపేశా. ఈ పవర్ ఎట్టొచ్చింది దావీదుకి? ఈ పవర్ ఎట్టొచ్చింది? ఈరోజు నా సింహం అంటే ఏంటి తెలుసా? ఆ సింహం అంటే ఏంటి తెలుసా? నీకు కనిపిస్తున్న వ్యభిచారం, నీకు కనిపిస్తున్న పాపమే. దాన్ని చీల్చి చెండాడాలి, దాన్ని చంపాలి. వాక్యం చెప్తుంది, ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. మనం చంపవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని చంపాలి. రోమాపత్రిక 8:12-13 వాక్యాల్లో రాయబడింది. ఆత్మ చేత. అందరు పలకండి అన్నమాట. ఈ రోజున మనిషి చంపుతున్నారు, మనుషులు చంపుకుంటున్నారు. అసలు చంపాల్సిందేంటి? నీలో ఉన్న ఆశలు, నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న పాపాన్ని నువ్వు చంపాలి. ఇదిగో ఈ పాపాలే ఒక సింహం, ఈ పాపాలే ఒక ఎలుగుబంటు, ఈ పాపాలే ఒక పాము, ఈ పాపాలే ఒక తేలు. వాటిని చంపాలి. చంపాలి అంటే నీ శక్తి చాలదు, చంపాలంటే నీ బలం చాలదు. నీకేం కావాలి? దేవుని శక్తి కావాలి, దేవుని బలము కావాలి. బాప్తిసం పొందిన దేవుని బిడ్డలారా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న క్రైస్తవులు ఎక్కువ మంది అయ్యారు ఈ రోజున. ఏదో ఒక మినిస్ట్రీ పేరు చెప్తారు, ఏదో ఒక పాస్టర్ పేరు చెప్తారు. ఈ రోజున ఇంకా ఈ గుంటూరులో ఫ్యాషన్ ఏంటంటే, ఏదైనా పెద్ద సంఘం కానీ కనపడితే ఆ పేరు చెప్తున్నారు. మాది కాకాం తోట అండి, మాది హోసనా మినిస్ట్రీ అండి, మాది ఇంకో మినిస్ట్రీ అండి అని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నావు నువ్వు. అంటే ఆ చెట్టు పేరు చెప్పుకొని బతుకుతున్నావు, కానీ నీ గుణం మారలా, నీ స్వభావం మారలా. నువ్వు సాతానని బంధకాలు ఉచ్చులో ఇరుక్కొని పోయి ఉన్నావు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టు ఏదో పెద్ద సంఘాల పేరు చెప్పి బతుకుతున్నావు. కానీ నువ్వు ఎప్పుడో ఆ పాపమని ఉచ్చుల్లో పడిపోయావన్న సంగతి తెలుసా నీకు? ఈ రోజున పాపం నీ ముందుకొచ్చి నాట్యం చేస్తే, సాంసోను సింహాన్ని చంపినట్టు, దావీదు సింహాన్ని చంపినట్టు, ఎలుగుబండిని చంపినట్టు, గొలియాతును చంపినట్టు చంపగలవా? ఎదిరించగలవా? ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? నా ముందు అసభ్యకరమైన 10 మంది స్త్రీలు ఒంటి మీద బట్టలు లేకుండా నా ముందు నిలబడ్డా, నేను కొంచెం కూడా టెంప్ట్ అన్నాడు. ఎంతమందికి అర్థమైంది మాట? అసభ్యకరమైన స్త్రీలు 10 మంది నా ముందు అసభ్యకరంగా ఒంటి మీద బట్టలు లేకుండా నాట్యం వేసిన, నేను కొంచెం కూడా అపవిత్రుణ్ణి కాలేను. ఎందుకనంటే నాలో ఉన్న అభిషేకం నన్ను కాపాడిద్ది. ఒక సినిమా పోస్టర్ కనపడి చాలు, ఎట్నే పోతున్నాయి గుడ్లు, ఎట్లా అక్కడ ఏదైనా జరిగించాలి, ఎట్లా పోతా ఉంటుంది. అంటే ఏం మార్పు వచ్చింది నీకు? కాలం మారుతుంది, సంవత్సరాలు మారిపోతున్నాయి, బ్రతుకు మారట్లా. ఆ పవర్ ఉందా? ఆ శక్తి ఉందా? ఆ విధమైనటువంటి అభిషేకం, ఆ ప్రార్థన దమ్ముందా? దేవుని మహాకృపను బట్టి నీ బాప్తిస్మం పొంది చాలా సంవత్సరాలు అయింది. ఈరోజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, నా రక్షణ కాపాడేవు ప్రభా. నాకు ఈ భూమి మీద ఏదో ఆస్తులు అంతస్తులు ఎన్నొద్దు, నా రక్షణ కాపాడు, కడవరకు విశ్వాసాన్ని కాపాడు. ఎక్కడ పడిపోకుండా, చెడిపోకుండా, ఎక్కడ తొట్టిల్లకుండా, ఎక్కడ దారి తప్పకుండా ఆ పొందిన రక్షణ మాత్రం కాపాడు. ఎందుకనంటే ఈ లోకంలో సంపాదించిన అన్నీ ఎక్కడే విడిచిపెట్టి పోవాలి, కానీ మనతో వచ్చేది ఏంటి తెలుసా? పొందిన గొప్ప రక్షణ. చప్పట్ల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య గురించి భర్త సాక్ష్యం చెప్తున్నాడు, భర్త గురించి భార్య సాక్ష్యం చెప్తుంది. ఏమండి పాస్టర్ గారు, నా భార్య ఎట్టండి, నా భార్య గయ్యాలండి, అట్ట మాట్లాడిద్ది ఇట్ట మాట్లాడిద్దండి. భార్య సాక్ష్యం చెప్తుంది, ఏమండి పాస్టర్ గారు, మా ఆయన ఎట్టండి అట్టండి అని. నీ ఇంట్లోనే మంచి సాక్ష్యం లేనప్పుడు నీకు సంఘంలో ఏముంటుంది సాక్ష్యం? వీధుల్లో ఏముంటుంది సాక్ష్యం? పని దగ్గర ఏముంటుంది సాక్ష్యం? వీడు ఇంటి దగ్గర ఒక వేషం,
పని దగ్గర ఒక వేషం అండి, మార్పు లేదండి. నేను ఇందాక చెప్పే చూడండి, పెద్ద పెద్ద మినిస్ట్రీల పేరు చెప్పి బ్రతుకుతున్నారని. వీళ్ళకి మార్పు లేదు, మార్పు రావట్లేదు ప్రజలకి. అంటే ఆ పవర్ లేదు. ప్రార్థన చేయమంటే దానికి తల లేదు, తోక లేదు. గట్టిగా ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తాడంటే ఏం ప్రార్థన రాదు. బిల్డప్ చూస్తే మాత్రం మామూలుగా లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీరు బాప్తిసం పొంది సంవత్సరాలు అయింది కదా, నేను ప్రార్థనలో కూర్చుంటే కనీసం ఒక గంట అయినా ప్రార్థన చేయగలనా? ఒక గంట అయినా ప్రార్థనలో కూర్చోగలనా? బైబిల్ చదవగలిగితే కనీసం 2 అధ్యాయాలైనా చదవగలనా? నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? 2 అధ్యాయాలైనా నేను చదవగలనా? అంటే నాకు అభిషేకం లేదు, పవర్ లేదు. సింహం ఎటు నుండైనా దాడి చేయొచ్చు. ఈ రోజున అల్లాడిపోతున్నాయి కొన్ని కుటుంబాలు. కారణం ఏంటంటే సాతానుడు వచ్చి కుటుంబాలని గందరగోళం చేస్తున్నాడు, తల్లకిందులు చేస్తున్నాడు. అప్పుడే దీని బిడ్డలారా, తల్లిదండ్రులకు శోధన, పిల్లలకు శోధన. ఏ శోధన అది? రోగం అనే శోధన, అశాంతి అనే శోధన, ఏదో ఒక నష్టము, కష్టము. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అంటే ఇంట్లో బలమైన అభిషేకము లేదు. సాంసోను చేతిలో ఏది లేదు, కానీ ఏముందంటే అభిషేకం ఉంది, అభిషేకం ఉంది, అభిషేకం ఉంది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీకు ఏమున్నా లేకపోయినా అభిషేకం ఉండాలి. చిన్న ఒక ఉపమానం చెప్తాను, జాగ్రత్తగానండి. సింహం వచ్చి నక్కతో చెప్పిందంట, ఏమన్నా తెలుసా? నక్క, ఈ అడవికి రాజు నేను కదా, నేను నిన్ను చేస్తాను రాజుగా, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే ఒక గాడిదని తినాలని నాకు అనిపిస్తుంది, గాడిదని తీసుకొని రా అని చెప్పిందంట. ఏది? సింహం. అప్పుడు ఈ నక్కేం చేసిందంటే, ఓహో, ఈ అడవి మొత్తం మీద నేను రాజును అవుతానా? అంతే, మాట తప్పను, నువ్వు గాడిదని తీసుకొని రా అని చెప్పినప్పుడు, నా ప్రియ దీని బిడ్డలారా, నక్కంటే జుత్తులు మారి నక్క అంటారు కదా, ఈ జుత్తులు మారి నక్కేం చేసిందంటే ఒక గాడిద దగ్గరికి వెళ్ళి, గాడిద సింహం నిన్ను నెక్స్ట్ రాజుగా చేసిద్దంట, కాబట్టి ఇప్పుడు దాకా ఆ పాత బట్టలో ఉప్పు కట్టలో మోసిన నీవు ఇక రారాజుగా పోతున్నావు, రా అని చెప్తే నమ్మి ఈ గాడిద ఎక్కడికి వచ్చిందంటే సింహం దగ్గరికి వచ్చింది. సింహం దగ్గరికి గాడిద ఎప్పుడైతే వచ్చిందో రావటం చెవులను పట్టుకుందంట. చెవు పట్టుకోగానే ఒక చెవు తెగిపోయింది. ఆ చెవును బాగా నములుకొని తిన్నది. ఈ గాడిద అట్టా తప్పించుకొని పరారు. నన్ను రాజుని చేస్తానని చెప్పి సింహానికి బలి చేస్తావని మనసులో తిట్టుకొని పరారైపోయింది. మళ్ళీ వచ్చిందంట నక్క వచ్చినప్పుడు గాడిద అడుగుతుందంట, అడవికి రాజుగా చేస్తానని నన్ను తీసుకెళ్ళి ఆ సింహము నోట్లో బలి చేయాలని చూసావే నక్క, ఇది నీకు తగునా? అది ఇది అని అంటే, కాదు అసలు ఆ చెవు ఎందుకు కొరికిందో తెలుసా సింహం? రేపు నీ కిరీటం పెట్టాలి, కిరీటానికి ఏం అడ్డం అయితే? చెవులు అడ్డం అయితే. దాని స్తోత్రం. అంతేనంటవా? అందుకనేగా ఆ చెవులు కొరుకుతుంది. మళ్ళీ వచ్చిందంట గాడిద, ఈసారి ఈ చెవు కూడా కొరికేసింది. దాని స్తోత్రం. ఈ చెవు కూడా కొరికేసింది. ఈ 2 చెవులు తిన్నది కాకుండా మరలా తోక కొరగబోతుంది. మళ్ళీ ఉరుకుతుందంట. ఉరిగిపోతే నక్క, చెవులు కిరీటానికి అడ్డమని ఆ సింహం కొరికిందని చెప్పావు, బాగానే ఉంది, తోకెందుకు కొరుగుతుంది? అరే, రాజు అయితే సింహాసనం మీద కూర్చోవా, ఇప్పుడు తోక అడ్డం అవట్లా? దాని స్తోత్రం. కిరీటానికి ఏమో చెవులు అడ్డమైనవి, అందుకనే చెవులను కొరికేసింది. ఇప్పుడు తోక అడ్డమైంది, అందుకని తోకను కొరికింది. ఇది అనగానే నమ్మి ఈ గాడిద మళ్ళీ వచ్చేస్తే, నా ప్రియమైన బిడ్డలారా, దాన్ని బాగా పగలగొరికి చంపేసి తినేసినప్పుడు ఆ గాడిదకి మెదడు ఉంటే ఆ మెదడుని నక్క తినేసిన తర్వాత ఈ సింహం అడిగిందంట, ఏమే నక్క, గాడిదని తీసుకొస్తే నీకు ఈ అడవి మీద రాజుగా వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తానని చెప్పావు కదా, ఓకే గాడిదని తీసుకొచ్చావు, కానీ గాడిద తలలో మెదడు కనపట్టలేదు ఏదైనా నక్క అని అడిగితే, ఓ సింహం రాజా,
ఆ గాడిదకి మెదడు లేదు, మెదడు ఉండదు. ఎందుకనంటే అది మెదడుగానుంటే దాని చెవు కొరికినప్పుడు అది ఏమైపోయేది? పారిపోయేది, తిరిగి నా మాటలు నమ్మి వచ్చేది కాదు. దానికి ఏం లేదు, మెదడు లేదు, బుర్ర లేదు. అర్థమైంది మీకు? ఈ రోజున సాతానుడు ఈ చెవు కొరికినట్టుగా చిన్న శోధన పెట్టినప్పుడు గ్రహించట్లా దేవుని బిడ్డలో. మళ్ళీ రెండో శోధన కలుగుతున్న గ్రహించట్లా, మూడో శోధన కలుగుతున్న గ్రహించట్లా. ఎన్నో శోధనల వెంట శోధనలో బాధల వెంట బాధలు కలుగుతున్నా ఇవన్నీ సాతాను మోసమేనని గ్రహించట్లా. కారణం ఏంటంటే మైండ్లో ఏం లేదు చెప్పండి, మెదడు లేదు. ఈ రోజున క్రైస్తవులకి బుర్ర లేదు, జ్ఞానం లేదు. అర్థమైందా? అయ్యో ఎందుకని ఇన్ని ఇబ్బందులు పడుతున్నా నా డబ్బంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, నా డబ్బంతా మాంత్రికులకి వెళ్ళిపోతుంది, నా డబ్బంతా అప్పులోకి వెళ్ళిపోతుంది. ఏంది మాకు ఈ దరిద్రం? ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ లోపం ఉంది, ఏం కోల్పోయాం, ఏం పోగొట్టుకున్నాం, దేవునికి ఏమైనా దూరం అయ్యామా, దేవుని దగ్గర ఏమైనా విరోధంగా మారామా అని ఏ రోజైనా ప్రార్థన చేసే గ్రహింపు ఉందా? ఒకవేళ చేసుకున్నా, ప్రియ దేవుని బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు అబ్బా షబాష్ కుటుంబం బాగుంది, మంచి ఆత్మీయంగా ఉన్నారని దైవజనుడు ముందు తృప్తి చెందితే కుటుంబానికి ఏ శోధన రాదు. దైవజనుడు వచ్చి ఆ కుటుంబాన్ని చూసి బాధపడతా వెళ్ళిపోయాడా, కుటుంబాలకు స్టార్ట్ అవుతాయి. నీ పిల్లల వల్ల, అర్థమైందా, నీ భర్త వల్ల, భార్య వల్ల ఇంట్లో ఏదైనా దైవజనుడు కనపడకూడదు, కనపడితే ఆయన బాధపడి వెళ్ళాడా, ఇక నీ పతనం స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? ఏంది నేనేనా వీళ్ళకి బాప్తిస్మ ఇచ్చింది, ఏంది తయారయ్యారు, ఎట్టున్నారేంటి? కొన్ని కుటుంబాలను చూసినప్పుడు నాకు బాధ కలిగింది. తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, పిల్లలు బాగలేరు. అంటే ఇలాంటి కుటుంబమా ఇది? ఎట్లున్నారా? ఆ కుటుంబాలు నేను ఈరోజు కల్లారా చూస్తున్నాను, పతనం అయిపోతున్నాయి. ఆ కుటుంబాల మీదకి భయంకరమైన శోధనలు వచ్చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? దైవజనుడే నీ కుటుంబాన్ని చూసినప్పుడు సంతోషపడట్లా. ఇక దేవుడు ఎట్లా సంతోషపడతాడు? కానీ దైవజనుడు తిట్టలేడు, కొట్టలేడు, బాధపడతా వెళ్ళిపోతాడు అంతే. ఏంది ఇలా ఉన్నారు? నేను అట్లా బాధపడ్డ కుటుంబాలన్నీ పాడైపోయినాయి. ఈ రోజున దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు బాగా ప్రార్థన జరుగుతుంది కుటుంబాల్లో, ఓ షబాస్, ఈ కుటుంబాలు అందరూ ఆత్మీయంగా ఉన్నారు, ఓ షబాస్. పాస్టర్ గారు వచ్చినప్పుడు నటించి, పాస్టర్ గారు లేనప్పుడు కొంతమంది యాక్టింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమందికి ఏం చేస్తాడులే పాస్టర్ గారు, ఇది ఒక నెగ్లెక్టేషన్, నిర్లక్ష్యం. ఈరోజు నా కల్లార అనుభవపూర్వకం చెప్తున్నా, దైవ సేవకుడుగా నేను సంతోషపడని కుటుంబాలు అన్ని శోధనలో ఉన్నాయి. ఈ రోజున మేము వచ్చినప్పుడు మీ కాడ ఏం ఆశపడతాం? మేము డబ్బులు ఆశపడతామా, ఇంకోటి ఆశపడతామా? కానీ ఇళ్లలో జరగకూడనే జరుగుతున్నాయి, జరగకూడనే. కొన్ని ఇళ్లలో దేవునికి ఇష్టం లేని విగ్రహారాధన జరుగుతుంది, కొన్ని ఇళ్లలో దేవునికి ఇష్టం లేని తప్పుడు కార్యాలు జరుగుతున్నాయి, దేవునికి ఇష్టం లేని ఎన్నో పాప సంబంధమైన కార్యాలు జరుగుతున్నాయి. చూస్తున్న తల్లిదండ్రులు కప్పి పెడుతున్నారు. ప్రారంభంలో ఉన్నప్పుడు ఆ చిన్న లోపాన్ని ఎమ్మటే పీకి పడేస్తే ఇల్లు బాగుండేది, కుటుంబం బాగుండేది. దేవుడు ఇచ్చిన కృప, ఆ మేలులు అలాగే కొనసాగింపజేసేవాడు. ఇప్పుడు ఎవరో పనికి మాలిన వాళ్ళు ఒక్కరి ద్వారా కుటుంబం అంతా అడ్డదారి పట్టింది, దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి. పాస్టర్ గారు ఏమంటాడన్నా దైవ భయం కూడా లేకుండా పోయింది. ఈ రోజున నానా అవస్థలు పడుతున్నారు. కారణం ఏంటి? సేవకుడే వచ్చి కాసేపు ఉండలేకపోతున్నాడు ఇంట్లో. ఇక దేవుడు ఏడొచ్చి ఉంటాడండి? ఆ ఇంట్లో దేవుని భయం లేకుండా పోయింది. నా ప్రీతిని పెట్టారా, ఇళ్లలో ఉండాల్సింది అభిషేకం, ఇళ్లలో ఉండాల్సింది ప్రార్థన, ఇళ్లలో ఉండాల్సింది దేవుని యొక్క ఘనకార్యములు జరిగించే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇళ్లలో దైవ భయం ఉంటే కార్యాలు జరుగుతాయి. అర్థమైందా? నీ దైవ భయము నాకు ఐశ్వర్యము అంటాడు భక్తుడు. దైవ భయం ఉన్న చోట ఐశ్వర్యం ఉందంట, దైవ భయం ఉన్న చోట మేలులు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజున అవి లేకనే ఇళ్లలో ఒకదాని వెంట ఏంటండి మాకు ఈ నష్టాలు పాస్టర్ గారు, దానికి నేను సమాధానం చెప్పను, దేవుణ్ణి అడగండి. మీలో ఉన్న లోపాలు సేవకు డైరెక్టర్ చెబితే గ్రహించరు, దేవుణ్ణి అడగండి, దేవుడని చెప్తాడు. ఎందుకనంటే సాంసోను చేతిలో ఏమీ లేదు, అభిషేకం ఉంది.
ఈరోజు నీ ఇంట్లో ఏమీ లేకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంటిని ఇష్టపడటానికి, మీ హృదయాన్ని ఇష్టపడటానికి పరిశుద్ధత కావాలి. పొందిన ఆశీర్వాదం, మేలులు, దీవెనలు అలా చివరి దాకా కడ వరకు వాటితో మీరు తృప్తి చెందుతూ ముందుకెళ్ళిపోతారు. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు, మిమ్మల్ని బట్టి దేవుడు తృప్తి చెందుతాడు. నీ దీవెనలు, నీ మేలులు, దేవునికి ఇచ్చిన కృపను ఎవ్వడు దొంగిలించలేడు. తను స్తోత్ర. ఏమున్నా లేకపోయినా పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. హృదయం సరిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఉండాలంటే అప్పుడే నేను బిడ్డలారా, ఈ విధమైన అభిషేకం మీరు అందరూ పొందితే దేవుడు మీకు ఇచ్చిన కృపలను ఆయన స్థిరపరుస్తాడు. అందరు పైకి లేచి నిలబడండి. ఒకసారి ప్రార్థన చేయండి. సంసోను చేతిలో ఏమీ లేదు, కానీ అభిషేకం ఉంది, దేవుని పవర్ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇళ్ళలో ప్రార్థనలు ఉండాలి, దేవుని భయం ఉండాలి. విచ్చలవిడి ప్రవర్తన, విగ్రహారాధన, దేవునికి నచ్చని క్రియలు మీ ఆశీర్వాదాలను పోగొడతాయి, మీ దీవెనలను పోగొడతాయి, దేవుడిచ్చిన మేలులను పోగొడతాయి, దేవుడిచ్చిన కృప దూరం అయిపోతాయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సాంసోను చేతిలో ఏమీ లేదు, దేవుని శక్తి ఉంది, దేవుని ఆత్మ ఉంది, దేవుని అభిషేకం ఉంది. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరు ఆత్మ పొందాలి, అభిషేకించబడాలి, అందరినీ కృపలో స్థిరపడాలి. అందరూ